హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో మేము డైలీ జున్నునైతే నేను పార్క్ అయితే తీసుకెళ్తాను ఈవినింగ్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు కుదరట్లేదు, పార్కు కూడా క్లోజ్ చేస్తున్నారు. సో ఈరోజు పార్క్ వెళ్దామని అయితే వెళ్తున్నాను. పార్క్ వెళ్ళేటప్పుడు జున్నుకి అయితే స్నాక్స్ అయితే తీసుకెళ్తాను. ఈరోజు స్నాక్ వచ్చేసి జామకాయ అండ్ ఇంట్లో చిప్స్ ఉంటే అవి బాక్స్ పెట్టేశాను. అలానే వాటర్ బాటిల్ అండ్ అక్కడ ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ని అయితే తీసుకెళ్తాము. ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా టీవీ ఆర్ ఫ్యాన్ ఏమైనా ఆన్లో ఉంటే కనుక జున్ను ఆఫ్ చేయమని చెప్తాడు చూడండి. ఎక్కడికి వెళ్ళా ఇటు ఎక్కడికి వెళ్ళా? పార్క్. ఏం చేస్తావు పార్క్లో? ఆడుకుందామా? డోర్ ఓపెన్ చేయగానే చూడండి సైకిల్ అండ్ షూ అయితే రెడీగా పెట్టేసుకున్నాడు. మాకు పార్క్ అయితే చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ 5 minutes పడుతుంది. సో ఇక్కడ నుంచి జున్నునైతే ఇలా సైకిల్ మీద అయితే తీసుకెళ్తాను డైలీ. పార్క్ అయితే ఓపెన్ ఉందో లేదో అనుకుంటానే అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేసరికి ఎలానో ఓపెన్ అయితే ఉంది, వెహికల్స్ కూడా ఉన్నాయి బయట. ఈవెన్ సైకిల్స్ కూడా పార్క్లోకి అయితే ఎలా ఉండదన్నమాట. పిల్లలవి ఏవైనా కానీ ఇక్కడ బయట పెట్టేసేయాలి. ఇంకా నేను ఆగను, మమ్మీ నన్ను పట్టుకోలేవు అన్నట్టుగా చూడండి ఇంకా ఎంత స్పీడ్ వెళ్తాడు, ఇంకా అస్సలు ఆగడు. స్టిల్ ఇంకా పార్క్లో కొంచెం బురదగానే ఉంది, అలానే కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. అసలు అనుకోలేదు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ ఉయ్యాల ఊగే దగ్గర అయితే బాగా వాటర్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఉయ్యాలు ఊగాలని చెప్పేసి ఇంక అక్కడే నుంచుని పోయాడు. ఉయ్యాలు కావాలని చెప్పేసి అక్కడేమో వాటర్ బాగా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ తీసుకొచ్చేసి ఇదైతే రౌండ్ది అయితే ఎక్కించాము. ఇక్కడ కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా ఆడుకోవడానికి అయితే పార్కులో అసలు సరిగ్గా లేదంతా వాటరు బురదగా ఉంది. సో ఇంట్లో ఉండేసి మాకు కూడా బోరు కొట్టేస్తుందని చెప్పేసి కొంచెం సేపు అట్లా వెళ్దామని అయితే వచ్చాము. చాలా డేస్ నుండి పార్కు క్లోజ్లోనే ఉంటుంది. సో అందుకని జనాలు కూడా పెద్దగా రాలేదన్నమాట.